అది ఇదే సమయంలో ఇంకొకసారి మన సాంగ్వి విలేజ్ కు సంబంధించిన అతని మిత్రం మాత్రం హనుమాన్లు గారు ఉన్నారు. హనుమాన్ గారు, అసలు వాస్తవానికి ఈ ఊరి పరిస్థితి చూస్తే మాత్రం ఇంత దారుణంగా ఉన్నదో కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు బాండా రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరేమంటారండి? సార్ మా ఊరికి నిజంగానే ఆ పరిస్థితి ఉన్నది సార్. ఎట్లేమంటే మేము స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు మా ఊరికి ఇప్పటి వరకు కూడా రోడ్ లేకపోవడం చాలా శోచనీయం ఇది. ఎందరో నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. ఓట్ల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా ఊరిని విడిచిపెడుతున్నారు సార్. ఇది ప్రాబ్లం ఉన్నది మా ఊర్లో. అయితే రోడ్లు చూసినాం కదా సార్, నేను అన్ని న్యూస్ ఛానల్లో అలా వచ్చేసింది. గతంలో అన్ని ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఇది ఎంపీపీ, జిల్లా పరిషత్, సర్పంచ్ అన్ని ఎన్నికలు జరిగినాయి. ప్రతి ఎన్నికలకు ఒకసారి ఏదైనా నాయకులు వచ్చారొచ్చు కదా, మీరు కూడా వాళ్ళని నిలదీశారొచ్చు కదా, ఆ విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి మీరు అడిగారొచ్చు కదా, ఈ విషయంపై మీరు దానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? అప్పుడు అడిగినాం సార్, ఇది దాని గురించి అధికారుల దగ్గరికి పోయినాం, నాయకుల దగ్గరికి పోయినాం. మీ త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు సార్. అయినా అది ఇప్పటికి కూడా పరిష్కారం అయితే లేదు. ఎందరో నాయకులు వచ్చి చెప్పారు. ఇప్పుడు గతంలో ఉన్న సర్పంచ్లు ఏమంటున్నారు ఈ విషయంపై? సర్పంచ్లు కూడా మీ వద్ద ఉండవచ్చు కదా, ఎంపీపీ, జిల్లా పరిషత్తులు వాళ్ళు కూడా ఉండవచ్చు కదా, చైర్మన్ కూడా ఉండొచ్చు కదా? అవునవును, సర్పంచులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అధికార పార్టీ ఉండే, కానీ వాళ్ళు చేయలేదు సార్. అప్పుడు ఇంతకు ముందు మన గత ప్రభుత్వాలు చేయలేదు సార్. అది ఇప్పుడైతే 10 years అధికారం ఉంది. చెప్పండి చెప్పండి. 10 years కూడా అధికారం నుండి మాకు అది చేయలేదు సార్. అది హనుమాన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయ నాయకులకు సంబంధించి ఎప్పుడైతే మీరు ఈ ఎన్నికల బహిష్కరణ అనే ఒక పిలుపునిచ్చారో, అక్కడ హైవే మీద మొత్తం ట్రాఫిక్ ని స్తంభింపజేశారు, ఆ సమయంలోనే కొంతమంది అధికారులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇది ఏమన్నారు వాళ్ళు వచ్చి? అవును, సమస్యలు అయితే ఇప్పుడు దాని మీద మేము ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటించినాం సార్. దాని నుంచి ఎటువంటి అధికారుల నుంచి స్పందన ఏం రాలేదు. దానికోసం చూస్తున్నాం, మరి ఎటువంటి స్పందన సార్.